2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఉగాది ఫలితాలు వర్తిస్తాయి. మిథున రాశి వారికి ఆదాయం అనేది 8గా ఉన్నది, వ్యయం అనేది 11గా ఉన్నది, రాజ్యపూజ్యం 1గా ఉన్నది, అవమానం అనేది 7గా ఉన్నది. మిథున రాశి వారికి ఆదాయం అనేది తక్కువగా ఉన్నా సరే వ్యయం అనేది ఎక్కువ, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మీరు పెట్టుబడి అనేది ఎక్కువ పెడతారు. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనేది. మిథున రాశి వారికి ధనపరంగా మాత్రం ఈ సంవత్సరం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు సకాలంలో చేసి ధనం అనేది మాత్రం వస్తుంది. మిథున రాశిలో లగ్నంలో గురువు జూన్ వరకు ఉంటారు. మరియు గురువు గారు కర్కాటక రాశి అంటే మీ కుటుంబ స్థానంలోకి జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మరియు జనవరి నుంచి మార్చి సమయంలో కర్కాటక రాశిలో ఉంటారు. మరియు అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో తృతీయ స్థానంలో ఉంటారు. రాహువు మీకు కుంభరాశి నుంచి మకర రాశికి వస్తారు. అంటే మీకు అష్టమ స్థానం అవుతుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి రాహు అష్టమ స్థానంలోకి వస్తారు. కేతు భగవానుడు 2వ స్థానానికి వస్తారు. శని భగవానుడు మాత్రం మీకు దశమ స్థానంలో ఉంటారు ఈ సంవత్సరం అంతాను. దశమ స్థానంలో శని ఉన్నప్పుడు వృత్తిపరంగా కష్టాలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శనికి తైలాభిషేకం లాంటివి చేయించుకోండి. ఈ సంవత్సరంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శని హోమం కూడా చేయించుకోండి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దీశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. కుటుంబ పరంగా జూన్ నుంచి అక్టోబర్ సమయము మరియు జనవరి నుంచి మార్చి సమయంలో చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. శుభకార్యాలు చేస్తూ ఉంటారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. కుటుంబ పరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ సమయంలో మాత్రం. విద్యార్థులకి ఇక్కడ శని భగవానుడు 4వ స్థానం మీద దృష్టి ఉన్నది. దాని మూలంగా యావరేజ్ గా ఉంటారు. మీ స్టడీస్ లో మాత్రం కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. మందగమనం ఎక్కువగా ఉంటది ఈ సంవత్సరం అనేది. మీరు కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందుతారు. లవర్స్ కి జూన్ వరకు చాలా చాలా బాగుంటది. జూన్ తర్వాత నుంచి మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. జూన్ లోపల మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటది. జూన్ తర్వాత నుంచి ఇబ్బందులు ఉంటాయి, బ్రేకప్లు ఉంటాయి, ఈగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రులు అనేవాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉంటారు జూన్ వరకు. జూన్ తర్వాత నుంచి మాత్రం శత్రువులను తగ్గి మంచి ఫలితాలు చూస్తారు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ సంవత్సరం అనేది. మీకు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దానికోసమై కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా బాగుండబోతోంది. ఇక్కడ గురువు గారు సప్తమ దృష్టితో మీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. మరియు శని కూడా మీ సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. జూన్ నుంచి మీకు కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి అక్టోబర్ సమయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తారో గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉండదు. మరియు జూన్ నుంచి అక్టోబర్ సమయంలో ఇబ్బందులు ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో
గురువు గారు సింహరాశిలోకి వస్తారు. సింహరాశిలోకి వచ్చినప్పుడు పంచమ దృష్టితో మీ సప్తమ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో బాగుంటది. మరియు జనవరి నుంచి ఎప్పుడైతే గురువు గారు కుటుంబ స్థానానికి వెళ్తారో గురు దృష్టి అనేది తగ్గుతుంది, శని దృష్టి అనేది ఉంటది సప్తమ స్థానం మీద. ఆ సమయంలో మాత్రం ఇబ్బందులు అవుతూ ఉంటాయి. జనవరి నుంచి మార్చి సమయంలో మాత్రం మీకు మ్యారేజ్ పరంగా సమస్యలు ఎదురవుతాయి. మీ లైఫ్ పార్ట్నర్ తో గొడవలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే శని దృష్టి మీ సప్తమ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఈగో ఫీలింగ్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఇబ్బందిగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాంటి వాళ్ళు శనికి తైలాభిషేకం లాంటివి కానివ్వండి, శనికి హోమం కానీ చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చరిక దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మొత్తాన్ని చూస్తే కనుక మిథున రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో మాత్రం ధనపరంగా ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.